ఇస్లామిక్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన జులూస్-ఏ మహ్మదీ మిలాద్ ఊరేగింపు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం కావలి పట్టణంలో జెండా జట్టు నంబర్ నుండి ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన ఈ భారీ ఊరేగింపులో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు బస్టాండ్ సెంటర్ మీదుగా సెల్ఫీ పాయింట్ వరకు ముస్లిం పెద్దలు మత గురువులతో కలిసి ఆయన అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మహమ్మద్ ప్రవక్త దివ్య సందేశాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వానికి పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయ జెండా నీడలో ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, జాతీయ జెండా కింద మనమంతా ఒక్కటేనని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో మాతృభూమి సంక్షేమం భద్రత కోసం ప్రతి పౌరుడు ఒక సైనికుల్లా బాధ్యతగా పనిచేయాలని కోరారు. కావలి నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ భక్తిభరిత ఊరేగింపులో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. Ya Rasulullah. ప్రతి మానవ జాతికి మీలాద్ నబీ శుభ సందర్భ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మహాప్రవక్త గారు పుట్టినరోజు సందర్భంగా మీలాద్ నబీ పండుగ చేసుకుంటున్నాము. ఈ మీలాద్ నబీ అనగా 1,24,000 ప్రవక్తలు పుట్టారు. వాళ్ళలో మహాప్రవక్త గారు హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మహాప్రవక్త గారు. వాళ్ళ జన్మదిన శుభ సందర్భంలో ఇవాళ మీలాద్ నబీ పండుగ జరుపుతున్నది. మహాప్రవక్త గారు సన్మార్గంలో ప్రతి ఒక్కరిని నడపాలని అల్లాహ్ దీవెన వల్ల ఆయన జన్మించిన రోజు. ఈ రోజు సందర్భంగా ప్రోగ్రాం వచ్చినంత వరకు మహాప్రవక్త గారు ప్రజలందరినీ ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరినీ దగ్గర తీసుకుంటూ అందరినీ సమాజంలో నడిపించి శాంతియుతంగా జీవించాలని దేవుడిని కోరుకుంటున్నాము. దీనివల్ల ఈ మీలాద్ సందర్భంలో వచ్చిన ప్రజలందరికీ అల్లాహ్ దీవెన అందరికీ కలగాల, ఆరోగ్య ఐశ్వర్యాలుగా వర్ధిల్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. పండుగ జరుగుతున్నది. మహాప్రవక్త గారు సన్మార్గంలో ప్రతి ఆయన జన్మించిన రోజు. ఈ రోజు సందర్భంగా మీలాద్ నబీ శుభ సందర్భ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మహాప్రవక్త గారు పుట్టినరోజు సందర్భంగా जश्न ईद मिलाद नबी, जश्न ईद मिलाद नबी। भाई मदरा गाड़ी डीजे पीछे का दो, भाई मदरा गाड़ी डीजे पीछे का दो, बाजू रोड में से डीजे पीछे से
खुशी समाने मदीना गाड़ी सामने आना भाई सरकार का मिलाद मनाते ही रहेंगे मदीना गाड़ी सामने आना भाई मदीना गाड़ी విశ్వవాళికి విఖ్యాత ప్రపంచ శాంతి దూత మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా కావలిలో ఘనంగా కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రవక్త పుట్టినరోజు జరుపుకుంటూ అందరూ కూడా కలిసి సంఘీభావంగా మహాత్మా మహమ్మద్ గారి ప్రవక్త యొక్క జన్మదినానికి అందరూ కూడా ర్యాలీగా విచ్చేసి అందరూ కూడా ఆయన ఎడల ప్రేమానురాగాలు ఆయన మీద విశ్వాసం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మన ప్రపంచం ఇంత ప్రశాంతంగా మానవాళి జీవిస్తుంది అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనలు సూచనలు వారి సూక్తులు వారి భావాలు అన్నీ కూడా ఈరోజు కలగలిపి ఈరోజు ఖురాన్గా పుట్టింది. వారు ఏవైతే సూచనలు చేశారో వారు ఏవైతే సూక్తులను ప్రజలకు అందించారో వాటన్నిటినీ క్రోడీకరించి ఆయన ప్రథమ శిష్యులైనటువంటి అందరు వ్యక్తులు కలిసి ఖురాన్ని రచించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క నోటి నుంచి జాలువారిన ప్రతి పదము కూడా ఒక విలువైనటువంటి పదం. ఈ రోజున మన అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నామంటే, అన్ని రకాలుగా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తున్నామంటే, పేదవారిని హక్కును చేర్చుకుంటున్నామంటే ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. ప్రపంచ శాంతి కోసం తన ఆలోచనలు తన ఉపన్యాసాలు అన్నీ కూడా చేసి మక్కా నుంచి మన మదీనా వరకు 571 సంవత్సరంలో జన్మించి 632 సంవత్సరం వరకు తన నిర్యాణం జరిగేంత వరకు కూడా 63 సంవత్సరాల పాటు ఆద్యంత ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ప్రాంతాలని పర్యటించి ఆనాటి యుద్ధాలు, ఆనాటి దోపిడీలు, ఆనాటి అరాచకాల నుంచి ప్రజలని మేల్కొల్పి అందరినీ శాంతియుతంగా ఉండేటట్టు ఆలోచన శక్తిని పెంచి ఈరోజు మానవాళికి ఒక సృష్టికర్తగా, ఖురాన్కి సృష్టికర్తగా, ప్రపంచ శాంతికి సృష్టికర్తగా ఈరోజు నిలబడిపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం కావలిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచనలతో మనందరం కూడా ఒక్కరోజు కాదు నిరంతరం కూడా ఖురాన్ లీడర్ల విశ్వాసాన్ని మనం పెట్టుకుంటూ పేదవాడిని హక్కును చేర్చుకుంటూ ఆకలితో వచ్చిన వాడికి అలమటించకుండా వాడికి చేతనంత వరకు సహాయం చేసుకుంటూ జీవితంలో రోజుకి 5 సార్లు పాటు నమాజు చేసుకుంటూ ప్రవక్త యొక్క ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం కూడా మనందరం కూడా జీవించాలని, వారి నీడలో మనందరం కూడా ఈరోజు ఆ ఆశయాలతో ముందుకు పోదామని, మన నెత్తిన ఇండియా జెండా ఉంది, ఆ జెండా నీడన మనందరం కూడా బతుకుదామని, కులాలకి మతాలకి వర్గాలకి అన్నిటికీ సంబంధం కాదు, ప్రవక్త అనే